ఇంతసేపు నైనా స్వామి సన్నిధానంలో రామచంద్రమూర్తి సన్నిధానంలో నైనా మనమంతా గతసేపు చూడకపోటి ప్రసాదాన్ని ఎవరికన్నా రమించిపోతుంటే కళ్ళబడ్డ నీళ్ళు వచ్చినాయి ఒక మాట అర్థమైంది. ఏమన్నా రమించి శరీరం అంతా పులకరించి ఏదన్నా ఈ ప్రసాదంలో దేవుడి ప్రసాదం కాబట్టి ఇది ఎక్కడ ఎవరు దూసుకొని కొట్టింది ప్రాణం పోతున్నప్పుడు స్వామి చెప్తున్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు నైనా పరమాత్మ నైనా ఉత్క్రామంతం స్థితం వాపి భుజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. 10 సెకండ్లు టైం ఉండగా జీవుడు తెలిసిపోతుందట. మా అమ్మ తెలిసిపోతుంటే నాకు తెలిసిపోయా, మా అమ్మ ప్రాణం పోతుంటే నాకు తెలిసిపోయా, తొందరగా కూడా ఇంటికి భగవంతుడు పంపించా. 10:30కు మొదలు పెడితే 11 గంటలు కాకముందుకే జీవుడు ప్రయాణమై నా తల్లి ప్రాణం జన్మనిచ్చిన నా తల్లి కడుపులో పెంచి తోలు బట్టని నాకు ప్రాణం పోసి నాకు స్తన్యంలో ఇలా పాలు త్రాగి నాకు ఈనాడు ఈ భగవంతుడు భిక్ష పెట్టిందంటే నా తల్లి ప్రాణం విడిచిపెట్టి శివరాత్రి రోజున ఊర్ధవకన నోట్లో జీవుడు వెళ్ళిపోయా. తులసి నీళ్ళు తాగి గిలాసు తాగి రుద్రాక్ష వేసి కాది విభూతి రాసి భగవద్గీత 11 శ్లోకాలు మా అమ్మ జీవితకాలం అంతా పాడుకుంటుండే. దగ్గుపోసి వచ్చి పాడగలేక భగవద్గీతానికి గుండెలకి ఇలా కనిపించుకుంటున్న భగవద్గీత పుస్తకాన్ని ఆ తల్లి అతడు మట్టుకొచ్చింది. జీవుడు వెళ్ళిపోతున్నాడు రా, ఇంటికి పోరా నాకు స్పృహ కలిగించి పరమాత్మ తొందరగా పోరా, వెళ్ళిపోతురా నీ తల్లి దిక్కులేని సాగు చచ్చిపోతురా, నువ్వు పోరా అంటే ఇంటికి కోతలు పండేస్తుంటే వెళ్ళిపో అని పంపించి ఇంటి దగ్గర పోతే సర్దుకో తొందరగా, కాసి నీళ్లు కాసి విభూతి రుద్రాక్ష భగవద్గీత పుస్తకము చెవులు చెప్పు, జీవుడు వెళ్ళిపోతున్నాడు. భగవద్గీత గానామృతం శబ్దము వేదము రా గట్టిగా మొత్తుకుంటే అని 2-3 సెకండ్లకు త్రాగి తులసి నీళ్ళు అయిపోయా. అని వెళ్ళిపోయా, తోలుబట్ట పడిపోయా, సిల్కి వెళ్ళిపోయా. తోలుబట్ట పడిపోయేటప్పుడు తులసి నీళ్ళు త్రాగారు అర్జునా, వైకుంఠానికి వెళ్ళి విష్ణు పక్కన కూర్చుంటారంట. స్వామి చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలో. తులసి మాత ఎవరు? పూర్వజన్మలో వృందాదేవి. జగన్మాత వెంట్రుకలే 108 రకాల తులసి చెట్లు ఉన్నాయి. గణేశ తులసి, విష్ణు తులసి, రామ తులసి, కాశీ తులసి, అంబా తులసి, మాతా తులసి. తులసి చెట్లు వైకుంఠంలో, స్వర్గలోకంలో, భూలోకంలో, పాతాళంలో 5 లోకాలు ఉంటాయి. అమ్మవారి గోర్లే ఐశ్రికాయ చెట్లు. స్వామి చెప్తున్నాడు భగవద్గీతలో, గొప్ప మాట చెప్తున్నాడు. దుర్వాస మహాముని ఒకసారి నరకంలోకి వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తొంగి చూసినాడంట. ఇలా ఊటే తొంగి